ఇవాళ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. అన్ని రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడకుంటే వాళ్ళకు ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. సరే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది, మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన పరిస్థితి. దానికంటే ముందు అసెంబ్లీలో ఒక బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపారు. చట్ట సవరణ జరిగితే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితి లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ నిర్ణయం మేరకు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ నిలబడుతుందా? న్యాయపరంగా చట్టపరంగా నిలబడుతుందా? ఈ స్థానిక సంస్థలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా? అంటే తెలంగాణలోనే కాదు, 50% దాటాలన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఎంఫరికల్ డాటా అనేటువంటిది వాళ్ళ తప్పనిసరిగా అవసరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది? ఎంఫరికల్ డాటాను మేము డెడికేటెడ్ కమిషన్స్ వేసి అధ్యయనం చేయించాము, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సమగ్రంగా సర్వే చేయించాము, కొన్ని కమిటీలను నిపుణులతో వేసి అధ్యయనం చేయించాము. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ హ్యావ్ అబెండెంట్ డాటా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి మేము చెప్తున్నది ఏంటంటే, మీరు సుప్రీంకోర్టు యొక్క మౌలిక సూత్రాల ద్వారా కావచ్చు, లేకపోతే గతంలో అపెక్స్ కోర్టు ఇచ్చినటువంటి అనేక డైరెక్షన్స్ వల్ల కావచ్చు, ఏర్పడినటువంటి యాక్ట్స్ ద్వారా మీరు చేస్తే నిజంగా 50% దాటడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, న్యాయ నిపుణులంతా కూడా సూచనలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నది, మేము వీఆర్ కమిటెడ్ ఫర్ ది 42% రిజర్వేషన్స్. దాన్ని మేము వెల్కమ్ చేశాం. యాజ్ అ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా ఆనాడు సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు నేను స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సర్వే జరగడానికి కూడా ఒక బీసీ కమిషన్ చైర్మన్గా యునానిమస్గా రెజల్యూషన్ పంపించాము. దాన్ని రాష్ట్ర క్యాబినెట్ ఒప్పుకున్నది, అసెంబ్లీలో పెట్టారు. ఆ తీర్మానం మేరకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేసి వారు ఆ సర్వే జరిపి ఉంటే ఈ సమస్యలు ఏవి ఉండేవి కావు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా మేము కమిట్మెంట్తో ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నారే తప్ప ఈ పద్ధతులు ఇవి పాటించడం లేదనేటువంటిది మా ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణను రిసీవ్ చేసుకోవడంలో, ఆ ఆరోపణ మీద చర్చలు జరగడానికి, లేదా మేము చేస్తున్నటువంటి సూచనలు నిజంగా న్యాయబద్ధమైనవా, మా పట్ల వారికి సదభిప్రాయం లేకపోవచ్చు, కానీ మేము చేస్తున్న సూచనల మీద మీరు నిపుణులతో చర్చించాలి కదా. చర్చించినప్పుడు ఎస్, ఒక స్వతంత్రమైనటువంటి కమిషనే వేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి యాజ్ పర్ ది ఆర్టికల్ 342A3 ప్రకారం సపరేట్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ లిస్టులలో ఇన్క్లూజన్ చేయాలన్నా, లేకపోతే రిజర్వేషన్స్ ఎన్హాన్స్ చేయాలన్నా వారికి అధికారం ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నదంటే గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారో, లేకపోతే మల్లుబట్టి విక్రమార్క గారో, పొన్నం ప్రభాకర్ గారు కూడినటువంటి కమిటీ కాదు. ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ను అండర్ ఆర్టికల్ 340 ఆర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ఆర్ స్టాటిస్టికల్ యాక్ట్ 2008 వీటి ద్వారా మీరు ఒక స్వతంత్ర కమిషన్ వేసి దాని ఆధారంగా మొత్తం సర్వే చేసి డాటా సేకరించి మీరు పద్ధతులు కనుక ముందుకు పోతే 42% నిజంగా కూడా సాధ్యమయ్యేది. మీరు ఆ పద్ధతులు పాటించడం లేదని చెప్పి మేము గొంతెత్తి అరుస్తున్న జనారణ్యంలా అరుస్తున్నట్టుగా ఉన్నది, అరణ్య రోదనగా ఉన్నది. అది గమనించమని, ఆ వాస్తవాన్ని గమనించమని ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. అంటే ఈ బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి డెడికేషన్ కమిషన్ వేసే కంటే ముందు కూడా మీలాంటి సీనియర్ నాయకులు, బీసీ ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు, బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళను పిలిచి రేవంత్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి మీ సూచనల సలహాలు తీసుకున్న తర్వాత కూడా ఎందుకు మరి ఈ విధంగా వెళ్ళాడనేది ఒక అంశం. రెండవది, డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డాటా కానీ, వెల్లడించినటువంటి డాటా కానీ ఏమంటున్నారంటే డెడికేషన్ కమిషన్ ద్వారా కాదు, ప్లానింగ్ కమిషన్ ద్వారా తీసుకున్నామంటారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నామన్నారు. డెడికేషన్ కమిషన్ వేసింది దేనికి? మరి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డాటా ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ దీనికి సంబంధించిన ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, లోకల్ బాడీస్లో మీరు రిజర్వేషన్లను స్థిరీకరించాలంటే ఆ డెడికేటెడ్ కమిషన్ ఇదంతా అధ్యయనం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి డాటాను డెడికేటెడ్ కమిషన్కి ఇస్తే పనికిరాదు. డెడికేటెడ్ కమిషన్
తాను ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి సింపోసిజమ్స్ పెట్టి ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి సమగ్రంగా గణన చేసి అధ్యయనం చేసి ఆ ఎంఫరికల్ డాటాలో వచ్చినటువంటి అధ్యయనాల మేరకు సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఎంప్లాయ్మెంటల్ బ్యాక్వర్డ్నెస్, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ నిర్ధారించి దాని ఆధారంగా పోతే నిలబడేది. మీరు దానికి భిన్నంగా మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించారు. కమిషన్ ఏమో డెడికేషన్ కమిషన్ అన్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసారు, లెక్కలు ఏమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చారు. డెడికేటెడ్ కమిషన్కి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేసేసి ఆయనకు కుర్చీ లేదు, టేబుల్ లేదు, నిధులు లేవు, విధులు లేవు, ఒక కాగితం మీద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. అధికారులు ఎవరు సహకరించారు. ఒక్కడేం చేయగలుగుతాడు? అప్పటికేదో 4 జిల్లాలు తిరిగి వచ్చినట్టుగా 4 దగ్గర రిప్రజెంటేషన్ తీసుకున్నట్టుగా ఉంది తప్ప వర్తమాన స్థితులకు అనుగుణమైనటువంటి అధ్యయనం కానీ నివేదిక రూపకల్పనలో తన మేధస్సును ఉపయోగించినట్టు కానీ ఆ డెడికేటెడ్ కమిషన్ ఏది ప్రదర్శించలేకపోయింది. డెడికేటెడ్ కమిషన్ నామినేట్ చేసినప్పుడే ఆ జీవోలోనే క్లియర్ గా పేర్కొంది నెల రోజుల్లో ఇవ్వాలన్నారు. నెల రోజుల్లో సాధ్యమవుతుందా? ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇంతమంది జనాభాను స్టడీ చేసి అధ్యయనం చేసి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి అక్కడే లోపం కనబడింది క్లియర్ గా. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? మేము ఫైనల్ గా డాటాను అనౌన్స్ చేసినప్పుడు డెడికేషన్ కమిషన్ కాదు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్నారు. వాళ్ళకంటే ప్రభుత్వం చెప్పిన మాటల్లోకి ప్రభుత్వం చేస్తున్న చర్యల్లోకి పొంతన లేకుండా అంటే చేతలకు మాటలకు సంబంధం లేకుండా, చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా, చెప్పేదేమో ఆర్భాటంగా, చేసేదేమో శూన్యంగా కనబడుతున్నది. ఇది సరైన వైఖరి కాదు. ప్రజాపాలన చేయాల్సినటువంటి వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు కాదని మేము చెప్తా ఉన్నాం. మీరు 42% కమిట్మెంట్ ఉన్నట్టయితే ఆ వర్గాల కోసమే నిరంతరం పోరాటం చేస్తున్న మాలాంటి వాళ్ళం నీ వెంబడి ఉండాలి కదా. ఇవాళ మిమ్మల్ని మేము ఎందుకు ప్రశ్నిస్తాం? మాకు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యమే తప్ప, భావస్వారూప్యమైనటువంటి వైరుధ్యమే తప్ప మిమ్మల్ని వ్యతిరేకించాల్సిన అవసరం మాకు ఏమొచ్చి పడ్డది? దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా తెలుసు కదా. వెరీ సీనియర్. మీరు ఎప్పుడు HM TV ఏదేదో టీవీలలో పంచి మాట్లాడుకుంటున్నాం మనం అందరం. ఓ 30 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్గా మీరున్నారు. విద్యార్థి దశ నుండి నన్ను మీరు చూస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దలను చూస్తున్నారు. మేము ఏనాడైనా ఈ యొక్క సిద్ధాంతానికి భిన్నంగా మేము వైఖరిలో ఉన్నామా? మీ పోరాటం అంతా బీసీలే. ఎందుకు మిమ్మల్ని మీరు 42% ఇస్తాను, మిమ్మల్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? రేవంత్ రెడ్డి గారు ఈజ్ అ నైస్ జెంటిల్మన్, అద్భుతమైన మనిషి, చాలా సరదాగా, చాలా చలాకీగా మన ఏజ్ గ్రూప్ అయిన ముఖ్యమంత్రి అయ్యిందని చెప్పి మేమందరం సంతోషపడ్డాం. చాలా గొప్పగా ఆయన అనుకున్నది సాధించిండు అని మేము ఆనందపడ్డాం. పేదల కష్టాలు తెలిసినటువంటి వాడు, అన్ని సామాన్యమైనటువంటి జీవన నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు, భూస్వామ్య భావజాలం లేనటువంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అనుకున్నాం. అందుకోసమే కావచ్చు ఒక సామాజిక న్యాయ స్ఫూర్తితో ముందుకు పోతున్నాడు. ఆనాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిండు, ఎస్సీ డిక్లరేషన్ అన్నాడు, ఎస్టీ డిక్లరేషన్ అన్నాడు. అంటే సామాజిక న్యాయ స్పృహతో ఒక కొత్త తరం రాజకీయాలకు ఈయన శ్రీకారం చుడతారని చెప్పి మేమందరం భావించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేయాలని చెప్పి ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా చాలా నేను ఒక అభిలాషతో ఉన్నా. కానీ క్రమంగా ఆయన చేస్తున్నటువంటి పటాపంచలు అయిపోయాను. ఆయనతో కొనసాగడానికి కూడా ఇష్టపడలేదు. నా టెన్యూర్ అయిపోగానే నేను వచ్చేసిన. కనీసం నన్ను రెన్యువల్ చేయమని కూడా నేను అడగలేదు. కారణం ఏంటంటే ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయన చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. కాబట్టి ఇవాళ పదవిలో ఉండి పెదవులు మూసుకొని నా జాతికి అన్యాయం చేసేదానికంటే కూడా ఇవాళ జాతి పక్షాన ఉండాలని చెప్పి వచ్చినాం. మేము 42% రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకు నేను అనేకమైన ఆర్టికల్స్ రాశాను, అనేక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను ఒకనొక సందర్భంలో మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో దేశంలోనే రోల్ మోడల్ అని చెప్పి మీ ఏఐసిసి నాయకుల దగ్గర చేసుకుంటాను కదా, అదే ఢిల్లీలో అటు పక్కన నేను ఇటు పక్కన మీరు ఉండండి, మీరు ఏం దేశానికి రోల్ మోడలా, బీసీలకు అన్యాయం చేస్తున్నారా తేల్చుతా అని చెప్పి కూడా నేను సవాల్ విసరడం జరిగింది. ఇదంతా కూడా బీసీలకు మేలు జరగాలని చెప్పి, అంతేగాని వైరిభావంతో కాదు, రాగద్వేషాలకు లోనే కాదు, నాకేదో లాభం జరగలేనటువంటి సంకుచితమైన భావజాలంతో కాదు. నా జాతికి ఎట్లా మేలు జరగాలి, నేను 4 సార్లు విమర్శిస్తేనైనా వీళ్ళు మారుతారు కావచ్చు, నా జాతికి 42% రిజర్వేషన్లు వస్తుంది కావచ్చు అని చెప్పి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో మాత్రమే ముందుకు వచ్చాము తప్ప, విమర్శించాము తప్ప, ఇది వైఫల్యాన్ని విమర్శించడమే తప్ప గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. ఆయన ప్రభుత్వాధినేత కాబట్టి, రాష్ట్రానికి ప్రభువు కాబట్టి చేస్తున్నటువంటి తప్పులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం.
దీన్ని ఈ రోజుకైనా గమనించాలి. ఇప్పటికైనా అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి డోకాబాజీ పనులకు మీరు స్వస్తి పలకాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు రాష్ట్రపతి గారికి 42% సంబంధించి బిల్లులు పంపుతారు. అమ్మగారి దగ్గర నుంచి ఇంకా కిందికి రాలేదు. అదే అంశం మీద Yes, మళ్ళీ exactly. మీరు ఆర్డినెన్స్ ఎట్లా చేస్తారు? నేను అక్కడికే రాబోతున్నా. ఎగ్జాక్ట్లీ అదే. అంటే చట్ట సవరణ సాధ్యం కాదని తెలిసి కేవలం ప్రజలకు ఏదో నేను చెప్పాను, వాగ్దానాలు ఇచ్చాను, ఎన్నికల ముందు ఓట్ల కోసం మాట్లాడాను కాబట్టి అని అసెంబ్లీలో 2 వేరు బిల్లులు పెట్టి పంపించారు. ఒకటి రాజకీయాల్లో రిజర్వేషన్, 2 ఉద్యోగాలలో. ఈ 2 పోయినాయి. అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండగానే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని నా క్వశ్చన్ అదే. ఇది ఎట్లా చెల్లుతుంది? మరి అక్కడ బిల్లు ఆమోదమవుతుందా లేదా ఈ ఆర్డినెన్స్ చెల్లుతుందా? రెండవది, గతంలో ఇతర రాష్ట్రాలలో తెచ్చినటువంటి ఆర్డినెన్స్లు కూడా చెల్లలేదనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అవును. అయినప్పుడు కూడా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయం అవగాహన. నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసేటోళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు, నటన చేస్తున్నారు. సినిమా యాక్టర్ల కన్నా గొప్ప నటులు అయిపోయింది వీళ్ళు. అంటే